ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని, అది భూమిలోకి దిగబడిపోయి మూర్తొక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు. అది కూడా రథాకారమైన దేవాలయం అని. అలాగే కోణార్క్ సూర్యరథం. సూర్యరథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది. అందుకే కోణార్కకి ప్రదక్షిణం, సూర్యదేవాలయ ప్రదక్షిణం సూర్యరథ ప్రదక్షిణం. అది మామూలుగా లభించేది కాదు, అంత గొప్పది. కాబట్టి సూర్యుని యొక్క రథాన్ని స్మరించడం, మానసికంగానైనా దర్శనం చేయడం కూడా అంత విశేషం. సూర్యోదయ కాలమునందు ఎంత విశేషం జరుగుతుందంటేట తిక్కన గారి విరాట పర్వంలో చెప్తారు. నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభ